కీరవాణి గారు ఉంటారు. పనిలో కూడా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, ఈ పనిని జీవితానికి ఆపాదిస్తూ, అంటే టెన్షన్ పడకుండా మన పని మనం ఖచ్చితంగా చేయాలి. దానికి మనం ఒత్తిడికి లోనవ్వకుండా ఎలా ఎలా గడపచ్చు. అంటే సరదాగా ఒక లైన్ రావట్లేదు. వెంటనే ఈ మధ్య కొత్త రెస్టారెంట్ ఏమొచ్చిందండి? దేంట్లో బాగున్నాయి? అని ఒక టాపిక్ మార్చి మైండ్‌ని తేలిక చేసి, మళ్ళీ ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు అది స్పీడ్‌గా అయిపోతూ ఉంటుంది. అలా పనిని ఆస్వాదించడం నేర్చుకున్నాను. మణిశర్మ గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ఎంత కమర్షియల్ సినిమా అయినా సంగీతం శాస్త్రీయ సంగీతం యొక్క మూలాలను మర్చిపోకుండా మాస్ పాటలని, గుడిసెల్లోకి వెళ్ళే పాటలను కూడా రాగాలను ఆధారంగా చేసుకుని ఎలా చేయొచ్చు అని ఎప్పటికప్పుడు తపన పడుతూ ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అది నేను సాహిత్యానికి ఆపాదించాలనుకుంటూ ఉంటాను అనమాట. అంటే చిన్నప్పుడు నేర్చుకున్న ఆ వ్యాకరణం, ఆ కొద్దిపాటి వ్యాకరణాన్ని సినిమా పాటలో ఎలా ఆపాదించవచ్చు, ఆ అలంకారాలను ఎలా తేవచ్చు, ఈ పాట ఏ అలంకారంలో వాడితే ఈ సినిమాకి, ఈ సన్నివేశానికి సరిపోతుంది అని కమర్షియల్ సాంగ్స్లో కూడా అలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాం. మీకు ఉదాహరణకి కంట్రీ సినిమాలో ఐ గో క్రేజీ లుకింగ్ ఎట్ యు మేరా దిల్ ఇస్ బ్రేకింగ్ ఔరా ఔరా ఓదర రా 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 నరవర, ఈ గ్రాంధిక భాషని ఈ ఇంగ్లీష్తో కలిపితే ఎలా ఉంటుందన్న ప్రయోగం అనమాట. అలా అలాంటి ఇంప్రెషన్. అలాగే విద్యాసాగర్ గారు నిశితంగా మనం చేసిన వర్క్ని ఎలా గమనించుకోవాలి, ప్రతి పదం ప్రతి అక్షరం దోషం లేకుండా పాటను ఎలా ముందు పెట్టాలి అనేది అలా నేర్చుకున్నాను. ఏఆర్ రెహమాన్ గారు మాట్లాడేటప్పుడు పనిని ప్రార్థనగా ఎలా భావించాలి. మనం పని చేస్తున్నామంటే ఒక డ్యూటీ నిర్వర్తించట్లేదు, దాన్ని దేవుడికి అర్పణ చేసి మన పనిని ఎలా చేయాలి అనేది ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఇళయరాజా గారి దగ్గర ఒక్కొక్కసారి పని చేసేటప్పుడు స్ట్రిక్ట్నెస్ కూడా అవసరం, స్ట్రిక్ట్గా ఉండడం కూడా అవసరం అనేది నేర్చుకున్నాను. నేను ప్రయాణించిన ప్రతి సంగీత దర్శకుడి నుంచి ఏదో ఒక పాటను నేర్చుకుని అన్నీ నా పాటలో పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. అనూప్ రూబెన్స్ మీకు గొడవ ఏంటి అసలు? అనూప్ రూబెన్స్ కి నాకు ఏ గొడవ అవ్వలేదండి. రూమర్సే అసలు. అనూప్ రూబెన్స్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అవునా? లాస్ట్ ఏ పాట రాశారు? 30 రోజుల్లో ప్రేమలో పడి. సూపర్. అందులో అమ్మ పాట రాశాను. ఎవరు ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ అసలు ఇద్దరికి ఏ గొడవ లేదు, నిజంగా లేదు. మీ మీద మీరు అమెరికాలో వచ్చిందా క్లారిఫికేషన్ ఇస్తాను సంథింగ్ చెప్పినట్టు ఏదో ఒకటి కేసు ఫైల్ చేసే క్రమంలోనే ఉన్నాను. అంటే సోషల్ మీడియాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అవమానిస్తూ కొన్ని పోస్టులు, పొలిటికల్ మిస్సైల్ ఏదో పేరుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ లో కొన్ని పోస్టులు పెట్టారు. అంటే పంచె మాత్రమే తెలుపు లోపల మనసు మలినం, అలా కొంచెం కవితాత్మకంగా ఏదో పెట్టారు ఈ పోస్టులు. సో అది కవితాత్మకంగా పెద్ద స్టాండర్డ్ కూడా లేదు ఆ కవిత్వంలో, కానీ అది వేరే విషయం. ఆ కవితాత్మకంగా పెట్టారు కాబట్టి దాన్ని ఎవరో ఎలా, ఇప్పుడు ఏంటంటే ఎవరికి మన మీద ఏ శత్రుత్వం ఉంటుంది. డిజిటల్ యుగం ఏమైందంటే సెన్సేషనలిజం వైపు వెళ్ళిపోయింది. ముందు ఆ థంబ్నెయిల్ చూసేయాలి. మీ మీద కూడా కొన్ని వస్తూ ఉంటాయి, అది ఏముంటది అందులో మీరు అడిగిన ప్రశ్న వేరుంటది. అంత వల్గర్గా చేసి అంత చూపించేవంటగా, అందాలు ఆరబోసేవంటగా నువ్వు ఈ సినిమాలో అన్న సురేష్ ప్రశ్నకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన యాక్ట్రెస్ ఏదో ఉంటది. ఇలాంటివి ఏమి ఉంటాయి కదా, ఓపెన్ చేస్తే అందులో అదేమి ఉండదు. అది ఎందుకంటే ఆ థంబ్నెయిల్ సెన్సేషనలిజం కోసం. అలాగా ఆ కవితాత్మకంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక కవి పెట్టాడు అని గనక మనం ఇంకో దారి నుంచి ప్రాపగండా చేస్తే ఈ పోస్టులకి సెన్సేషనలిజం వస్తుంది. అలాగే మనం క్రియేట్ చేసిన ఈ అబద్ధానికి సెన్సేషనలిజం వస్తుంది. ఆ విధంగా పేజ్ హెల్త్ పెరుగుతుందని, అకౌంట్ హెల్త్ పెరుగుతుందని రకరకాల లెక్కలు ఉంటాయి డిజిటల్ యుగంలో. అలా జరిగిందే ఇది. ఈ పోస్టుల వెనకాల ఉన్నది అనంత శ్రీరామ్ అంట అని చెప్పి ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసిన ఒక ఫోటో,
ఎప్పుడో నేను చంద్రబాబు నాయుడు గారికి పాట రాసినప్పుడు దిగిన ఒక ఫోటో అన్నీ కలిపి ఒక కథను అలా తయారు చేసి పెట్టారనమాట. అయితే అన్ని విషయాలకి మనం స్పందించకూడదు, కానీ కొన్ని సున్నితమైన విషయాలు ఉంటాయి. భావోద్వేగాలు రేగినప్పుడు ఏమవుద్దంటే అసలే ఎలక్షన్ సంవత్సరం, రెండు వర్గాల మధ్య పోరుగా అవ్వడము, లేకపోతే రెండు కులాల మధ్య పోరుగా అవ్వడము రకరకాల వైపులకి దారి తెస్తుంది సమాజానికి. కొన్ని వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందంట, వీళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందంట. మొన్న ఏదో నేను ఒక పాట వినిపిస్తే ఆ బ్యూటీతో అనంత శ్రీరామ్ అని ఏదో పెట్టారు సెన్సేషనలిజం కోసం. ఇప్పుడు ఒక వ్యక్తి ముందు పాట వినిపించడం కూడా అలా అలాంటి వాటికి పెద్దగా స్పందించడం, ఎందుకంటే మనం దానికి మనం ఎందుకు స్పందించడం, దానివల్ల సమాజానికి కూడా పెద్ద నష్టమే ఉండదు. కానీ ఇప్పుడు సాఫ్ట్ గా నాన్ కంట్రవర్స్ గా అజాత శత్రువుగా ఉండే మీ పైన ఎందుకు వచ్చింది అది అంటే ఇదా ఇష్యూ రాజకీయం విషయం? అది ఎలక్షన్ సంవత్సరం కదండి, రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి మనకి. ఆ సోషల్ మీడియా వింగ్స్ లో నేను ఒక సందర్భంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, పేరు చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ సమాజంలో అది గొడవలు రేపుతుంది, కానీ తీరుతెన్ను చెప్తున్నాను. ఒక నాయకుడి మీద చెడ్డ అభిప్రాయం క్రియేట్ చేయడానికి ఆ నాయకుడు అది అయ్యి ఉండే అవసరం లేదు. మనం ఈ పదంతో వెళ్దాం. ఉదాహరణకి మోసగాడు అనేది అతను ట్యాగ్ వేద్దాం. ఆ మోసగాడు అన్న ట్యాగ్ వేసి అటు పాట ద్వారా, స్లోగన్స్ ద్వారా, ప్లకార్డ్స్ ద్వారా, సోషల్ మీడియాలో పంప్ చేయడం ద్వారా ఇలా మొత్తానికి అతను మోసగాడు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసేద్దాం. సో పాటలో మోసగాడు అనేది తీసుకురావాలి అలాగా అని చెప్పాడు. ఒక అక్కడ టీం ఉంటారు కదా, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సోషల్ మీడియాలో యుగం వచ్చిన తర్వాత జరిగిన పరిణామం. ముందు అబద్ధమో నిజమో మొత్తానికి ఒక నినాదం వెళ్ళిపోవాలి. దాన్నే పోస్ట్ ట్రూత్ ఎరా అంటారు. అంటే పోస్ట్ చేసిందే నిజమని నమ్మించే యుగం. దాంట్లో భాగంగా వచ్చిందనమాట ఇలాగే. అంటే నా మీద అది క్రియేట్ చేసిన వాళ్ళకి ఏమి శత్రుత్వం నా మీద ఉండదు, ఇది నమ్మే విధంగా ఉంది. ఇలా కవితాత్మకంగా రాజశేఖర రెడ్డి గారిని విమర్శించిన పోస్టు, దీనికి ఒక కవి వెనకాల ఉన్నాడు, ఆ కవి కొంచెం తెలిసిన కవి అయితే వంట బాగుంటుంది అని క్రియేట్ చేసింది అనమాట. దాన్ని ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాను. కానీ ముందు అమెరికాలో ఉన్నప్పటికీ కూడా క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చిందంటే, అది గొడవలకు దారితీసి అనవసరంగా సమాజంలో అశాంతికి దారి తీసేటప్పుడు మనం ఒక చిన్న వివరణ ఇచ్చేస్తే తప్పే ఉంది అన్న ఉద్దేశంతో నేను నా సోషల్ మీడియాగా స్పందించాను. ఆ మధ్య ప్రవచనకర్తలు కూడా సినిమా వాళ్ళ మీద కామెంట్ చేయటం, ఇట్లా మన జరిగిన సంఘటన గురించి మీరు ఏం చెప్తారు? అది నేను ఆ సందర్భంలోనే చెప్పాను. సరస్వతి అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. నట సరస్వతి, రచనా సరస్వతి, సంగీత సరస్వతి. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు, శిఖరాగ్ర స్థానంలో ఉన్న వాళ్ళు అయినప్పుడు ముఖే సరస్వతి అన్న ఆర్యోక్తిని మనం ఆదర్శంగా తీసుకుని ఒకరినొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోకుండా ఆయన్ని అవమానపరిచినప్పుడు నేను ఎవరు స్పందించకపోతే బాగోదు అని, సరిగ్గా సరైన విషయం కాదు అని చెప్పి నేను స్పందించడం జరిగింది. అలా అని చెప్పి ఆయన పాండిత్యం కంటే నా పాండిత్యం గొప్పదని కానీ ఇదేం చెప్పట్లేదు. ఆయన దగ్గర నుంచి ఆయన ప్రవచనాలు విని నేర్చుకున్న, పోగు చేసుకున్న జ్ఞానం చాలా ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే సమయంలో ఆయన చేసిన ప్రతిదీ సమర్థించడం కూడా సరైన విషయం కాదు అన్న అభిప్రాయంతో నేను స్పందించాను. అలాగే నేనైనా ఇంకొక నటుడినో లేకపోతే ఇంకొక ప్రవచనకర్తనో ఇంకొక నాట్యకారునో ఇంకొక సంగీతకారునో అలా దురుసుగా మాట్లాడకూడదు. ఆ విషయం నేను చేసినా కూడా తప్పేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.